నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. కొంపముంచిన 100 గ్రాములు పథకం దూరం. కొంపముంచిన 100 గ్రాములట బరువు పథకం దూరం అయింది. ఫైనల్ బౌట్కు ముందు వినేష్ పొగట్టపై అనర్హత వేటు. నిర్ణీత బరువు 50 కిలోల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ. నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రైజ్లింగ్ చీఫ్. స్పందించిన మోదీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పీటీ ఉషాకు సూచన. వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్వి, దేశం అంతా నీవెంటే అని ప్రధాని ట్వీట్ చేసిండు. ఛాంపియన్లలో ఛాంపియన్ నువ్వు అధైర్యపడొద్దు అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసిండు. సాంకేతిక కారణాలతో పోటీని తప్పించడం దురదృష్టకరమని రాహుల్ గాంధీ కూడా చెప్పిండు. 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం, జట్టు వైద్యుడు కూడా చెప్పిండు. వినేష్ అనర్హతకు గురవడం బాధించింది అని బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ చెప్పిండు. పూర్తి విచారణ జరగాలని పార్లమెంటు ఉభయ సభల విపక్షాల పట్టుబట్టిని. ఇది ఒక విధంగా కోచ్లు, న్యూట్రిషన్లు, సహాయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే 50 కేజీలు బరువు ఉంటేనే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. 50 కేజీలకి మించితే కథమేక డిస్క్వాలిఫై చేస్తారట. రేజ్లింగ్లో ఒలింపిక్స్ రేజ్లింగ్ కుస్తీ పోటీల్లో వినేష్ పొగట్ట ఆమె చాలా అద్భుతంగా ఆడారు. దీనికంటే ముందు ఫైనల్కి రావడానికి ముందు ఆడిన ఆటలలో చాలా అద్భుతంగా ఆడారు, చెలరేగిపోయారు ఒక విధంగా. ఇక ఫైనల్లో గెలిచే అవకాశం ఏమికై ఉంది. పథకం, బంగారు పథకం వచ్చే అవకాశం ఉంది. భారతదేశానికి ఈ ఒలింపిక్స్లో తొలి బంగారు పథకం ఈ వినేషే తెస్తుంది అని పెద్ద ఎత్తున 140 కోట్ల మంది ప్రజలు ఆశించారు. ఆ ఆశలన్నీ ఆవిరైపోయినాయి, ఆకాంక్షలన్నీ ఆవిరైపోయినాయి. మొత్తానికి దానికి కారణం అక్కడ ఉన్న కోచ్లు, న్యూట్రిషన్లు, సహాయకులు నిర్లక్ష్యం కారణంగా ఆమెకి మరి ఫుడ్ గిట్ల ఎక్కువ ఇచ్చారేమో కానీ మొత్తానికి 50 కేజీల మీద ఒక 100 గ్రాములు ఎక్కువ ఉంది. 100 గ్రాములు ఎక్కువ ఉన్నందుకు ఒలింపిక్స్ సంబంధించిన కమిటీ తొలగించింది. దానిపైన నిరసన వ్యక్తం చేయాలని కూడా మోడీ చెప్పిండు. చాలా ధైర్యం చెప్పిండు మోడీ. నిరుత్సాహపడొద్దు, నువ్వు ఛాంపియన్లలోనే ఛాంపియన్ అని కూడా చెప్పిండు. ఇది ఒక వార్త. అయితే 4 గ్యారంటీలు. తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీలు. హైదరాబాద్ 4.0 మూసీ సుందరీకరణ, స్కిల్ వర్సిటీ, ప్రజా ఆరోగ్యం రంగాల్లో సహకారం. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం. నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీకి నిర్ణయం. ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంక్ సిద్ధం. వివెంట్ కంపెనీ 400 కోట్ల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు, ఆవిష్కరణ అభివృద్ధికి ముందుకు వచ్చిన కార్నింగ్ కంపెనీ. ఇది తెలంగాణకు 4 గ్యారంటీలు ఇచ్చిందట ప్రపంచ బ్యాంకు. ఎందుకు ఇయ్యదు ప్రపంచ బ్యాంక్ అయినా, పెట్టుబడిదారులైనా ఇక్కడ వనరులు ఉన్నాయి, వ్యాపారం చేసుకోవచ్చు, వ్యాపారం చేసి లాభాలు పొందొచ్చు. కాబట్టి ఎన్ని గ్యారంటీలు అయినా ఇస్తారు. మరి అసలు ఆ గ్యారంటీ ఇచ్చేటోడు ఆ కంపెనీ ఉందా, ఆ కంపెనీకి ఏమన్నా అసలు పలుకుబడి ఉందా, పరపతి ఉందా, దాని రిజిస్టర్డ్ కంపెనీ కాదా తెలియదు. కానీ ఇగో ఇది ఎప్పుడు ఉంది, ఒక రేవంత్ రెడ్డి సమక్షంలో కాదు, ఏ ముఖ్యమంత్రి ఉన్నా పోతారు, అట్టలు మార్చుకుంటారు. ఆయన ఒక కట్ట చేతిలో పట్టుకుంటాడు, ఈయన ఒక కట్ట పట్టుకుంటాడు, ఆయన ఈయనకిత్తడు, ఈయన ఆయనకిత్తడు. కానీ ఇక్కడ ప్రజల కడుపు నిండింది లేదు, ప్రజలు మనం ఉపాధి చూసింది లేదు, ఉద్యోగాలు చూసింది లేదు. ఇది ఎప్పుడు ఒక తంతు అనమాట. పరస్పరం ఒప్పందాలు మార్చుకున్నారంటారు. ఈ పరస్పరం ఎవరి కోసం మార్చుకుంటున్నారు, ఎవరికి లాభం అవుతుంది, ఏ ప్రజలు బాగుపడుతున్నారు? ఈ పరస్పరం బదిలీలలో రాజకీయ నాయకులకు సంబంధించిన సంపద వృద్ధి చెందుతుంది తప్ప పేద ప్రజలకి ఏం వరగట్లే. ఎక్కడికో పోయి ఏంది మూసి సుందరీకరణ అట, స్కిల్ యూనివర్సిటీ అట. స్కిల్ యూనివర్సిటీ ఎవడు అడిగిండు? ఉన్న యూనివర్సిటీలు ఏమో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయి, ఉన్న యూనివర్సిటీలు దిక్కుమాలని అయినవి పోయినాయి, దాన్ని పట్టుకుంటూ లేడు. ఉన్న యూనివర్సిటీలకు దిక్కు లేదు, కానీ స్కిల్ యూనివర్సిటీ అట. వీటికి డబ్బులు కేటాయించి వీటిని ఆధునికీకరణ చేసి వాటిలో ఉన్న స్టాఫ్ని నింపి వాటిని స్ట్రెంథన్ చేస్తే అది గొప్పే. ఇది ఉన్నదానికి దిక్కు లేదు, కానీ స్కిల్ యూనివర్సిటీ పెడతారట. ఆ స్కిల్ యూనివర్సిటీతో ఇప్పుడున్న 12-13 తెలంగాణలో యూనివర్సిటీలు ఉంటే ఒక్కదానికి కూడా సరైన బిల్డింగ్లు లేవు, సరైన హాస్టల్స్ లేవు, సరైన కాలేజీలు లేవు. పందులు బొరలాడుతున్నాయి, పాములు వస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో హాస్టల్లో ఉండే పిల్లల దగ్గరికి పాములు ఎప్పుడు వస్తాయో, తేళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి, కురిసిద్దో మీద పడిద్దో తెలియని పరిస్థితి. అట్లాంటి పరిస్థితులలో చారిత్రాత్మకమైన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి ఆగిపట్టు, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన యూనివర్సిటీలో ఒక 100 కోట్లు కేటాయించే ఒక భాగ్యం లేదు, కానీ స్కిల్ యూనివర్సిటీ పెడతారట. ఇది ఎవడు అడిగిండి ఈ స్కిల్ యూనివర్సిటీ? ఈ స్కిల్ యూనివర్సిటీతో ఎవరికి లాభం? పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకునే యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తారు. అది ఉస్మానియా యూనివర్సిటీయా, కాకతీయ యూనివర్సిటీయా, నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీయా, శాతవాహన ఏదైనా కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీయా, ఏ యూనివర్సిటీ కూడా ₹1 కేటాయించాలి. అసలు యూనివర్సిటీ పైన రివ్యూ లేదు. ఏం చేద్దాం, యూనివర్సిటీని ఎట్లా ముందుకు తీసుకుపోదాం, ఎట్లా వాటిని ఆర్థికంగా
చేద్దామనే పరిస్థితి లేదు. దాంట్లో అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఎట్లా తొలగిద్దామనేది లేకుండా, దానిపైన సమీక్ష లేకుండా, అసలు అవసరం లేని ప్రజలు కోరుకొని స్కిల్ యూనివర్సిటీని పెడుతుంటే దీని వెనక మతలబ్ ఏంది? ఈ స్కిల్ ఎవరి కోసం? పేద ప్రజల పిల్లల కోసమా? మరి దేనికోసం ఈ స్కిల్ అనేది అర్థం కాని పరిస్థితి. 4 గ్యారంటీలు అయితే ఇచ్చారట. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు గాలికి వదిలేసి మీరు ఇంకొకళ్ళ దగ్గర గ్యారంటీలు తెచ్చుకోవడానికి పోయారా అనే పరిస్థితి ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. రైతన్న గడువు 2 లక్షలకు పైన అప్పులు చెల్లించేందుకు 4 నుంచి 6 నెలల సమయం అయిపోయింది. కథ అడ్డం తిప్పారు. రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల పైన ఉంటే ఇక ఆ రైతులకు రుణమాఫీ రాదు. 4 నుంచి 6 నెలలు గడువు అట. దేనికి గడువు? మీరు ఇస్తానన్నది ఏందో ఇవ్వకుండా వీళ్ళ గడువు పెట్టి మీరు ముక్కు పిండి వసూలు చేసే కార్యక్రమం ఇటు బ్యాంకులు మీరు కలిసి చేస్తారా? రైతులు ఎందుకు మీరు రైతులకి ఇవాళ రుణమాఫీ ఇచ్చేది? రైతులు దివాలా ఎత్తారు, రైతులు నష్టపోయారు, రైతులు గత ప్రభుత్వం చేసిన చర్యల వల్ల రైతాంగం మొత్తం నష్టపోయిందనిగా మీరు చెప్పింది. మరి నష్టపోయిన రైతాంగం మీరు 4 నుంచి 6 నెలల 6 నుంచి ఇంకొక 6 నెలలు ఇస్తారా? యాడ్ నుంచి చెల్లించాలి, బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బులు. మీరు ఇచ్చేది 2 లక్షలు, కానీ ఆడున్నది 5 లక్షలు. మిగతా 3 లక్షలు చెల్లించకపోతే నేను 2 లక్షలు ఇవ్వాలని ఇది ఒక రకంగా ఏదో మాఫీలు పెడతారు, ఏమంటారు ఆఫర్లు పెడతారు. 2 కొంటే 1 ఉచితం అని. ఈ 2 కొంటే 1 ఉచితం రైతులకు ఎట్ట వస్తుంది? నష్టపోయినా దివాలా తీసిన రైతులకు మీరు ఈ ఆఫర్ల పేరుతోని మళ్ళీ 4 నుంచి 6 నెలలు గడువట. ఈ 6 నెలల్లో మేము కట్టాల్సిన సొమ్ము చెల్లిస్తే నువ్వు ఇస్తావట. ఇదంతా ఏంది? ఈ లంకెలు పెట్టి ఉచ్చులు పెట్టి ఒకడికొకడికి చేసే కార్యక్రమం కాకుండా మీరు ఇస్తానన్నది ఏదో ఆ అకౌంట్లో పడేస్తే వాళ్ళు, ఆ బ్యాంకు వాళ్ళు, ఆ రైతులు ఏ ఇబ్బంది పడతారో ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు. ఇదంతా ఏంటంటే తప్పించుకునే కార్యక్రమం. 2 లక్షల కంటే ₹1 ఎక్కువ ఉందా? కథ నీకు రాదు. నువ్వు వాళ్ళ బ్యాంకు వాళ్ళ కాడ చెల్లి వాళ్ళ కాడికి పోయి కాళ్ళు పట్టుకుంటావా, ఏళ్ళు పట్టుకుంటావా, బతిలాడుకుంటావా, డబ్బులు చెల్లించాక నా కాడికి రా, నేను 2 లక్షలు వేస్తాను అంటే ఇప్పుడు బ్యాంకోడి చేతిలో రైతుల జీవితాలను పెట్టిండు. రైతుల లోన్ని రైతులు చెల్లించే రైతుల యొక్క ఈ ఏదైతే ఉందో రుణమాఫీని బ్యాంకు చేతులు పెట్టిండు. బ్యాంక్ మేనేజరు ఓకే అంటే మనకు 2 లక్షలు వస్తాయి, లేకపోతే రావు. అంటే బ్యాంక్ మేనేజర్లను మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆ పరిస్థితి. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ యోచనట. గంపగుత్తాగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే 2 లక్షల మాఫీ. ఇది ఎవడు చెల్లిస్తే వాడికే, లేదంటే రుణమాఫీ లేదు. అంటే బ్యాంకు డబ్బులు కడితే బ్యాంకుకి ఏదైతే రుణాలు ఉన్నారో ఆ చెల్లగట్టాలన్నమాట. అంటే బ్యాంకులకు డబ్బులు వసూలు చేసి పెట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందా? మీరన్న రైతుల పరిస్థితి బాగలేదు, మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్నది ఏంది? మీరు బ్యాంకులకు డబ్బులు వసూలు చేసి పెట్టడం ఏంది? ఈ రెండింటికి ఏంది? అంటే మీరు బ్యాంకులకి డబ్బులు వసూలు చేసి పెట్టడానికే ప్రభుత్వానికి సంబంధించిన 31,000 కోట్లు బ్యాంక్ అకౌంట్లలో వేశారా? మీరు రైతుల కోసం వేశారా? బ్యాంకులను బాగు చేయడానికా, రైతులను బాగు చేయడానికి తెలవని పరిస్థితి. అసలు బ్యాంకులకి గుంపగుత్తాగా ఇప్పుడు 12,224 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం వచ్చి బ్యాంక్ అకౌంట్లలో పడ్డాయి. బ్యాంకు రుణాలు మొత్తం తీరిపోయినాయి. అంటే బ్యాంకులకు మేలు జరిగింది, రైతులకు మేలు జరగట్లే ఇయ్యాల. మరి ఇప్పుడు కూడా మళ్ళీ మీరు బ్యాంకులకే మేలు చేయడానికి 3వ విడతలో 6 లక్షల మందికి 6,000 కోట్ల నిధులట సర్దుబాటు చేస్తారట. 6 లక్షల మందికి 6,000 కోట్లు. మొదటి అండ్ 2వ విడతలో 12,000 కోట్లు చిల్లరైనాయి. ఇప్పుడు 6,000 కోట్లు, మొత్తం 18,000 కోట్లు, 19,000 కోట్లే మాఫీ చేస్తాను. కానీ చెప్పుకునేది 31,000 కోట్లు, యాడ్లు ఇచ్చేది, ప్రకటనలు ఇచ్చేది 31,000 కోట్లకి. మళ్ళీ దీనికి లంకెలు పెడుతుండు. 2 లక్షల కంటే ₹1 ఎక్కువ ఉన్నా మీరు చెల్లించాకనే మేము డబ్బులు ఇస్తాం అని ఈ లంకెలు పెట్టే కార్యక్రమం చేస్తుండు. ఇది ఒక వార్త. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్ అని చెప్పి రాష్ట్రం నుంచి ఏఐసిసి కోటా కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం. 9 రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ. కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి 1, 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు, 14 నోటిఫికేషన్, 21 వరకు నామినేషన్లు. కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి అంటే ఇక తెలంగాణలో ఎవడు లేడు. తెలంగాణలో రాజ్యసభ సభ్యత్వం పొందడానికి అర్హత ఉన్నోళ్ళు లేరా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఢిల్లీ పెత్తనం. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఇక ఇక్కడ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ నాయకులకు దక్కాల్సిన అవకాశాలను కూడా ఎవడు ఉత్తరాది నుంచి వచ్చి తీసిపోతారట. ఈ తెలంగాణకు సంబంధించిన పార్టీలో ఉంటే ఇక్కడ ఓడి ఉంటాడు. ఎప్పుడు మనకు రాజ్యసభ సభ్యులు ఎప్పుడు కనపడేది, మన కళ్ళ ముందు తిరిగే వాళ్ళే రాజ్యసభ సభ్యులు కనపడేది. ఇప్పుడు అభిషేక్ సింగ్ మన్వి అనేటోడు వస్తారట. ఆయనకి ఇక్కడ మన ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి. మన ఎమ్మెల్యేలని తెలంగాణ ప్రజలు గెలిపించుకుంటే, తెలంగాణ ప్రజలు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు పోయి ఎక్కడో ఢిల్లీ వాళ్ళు చెప్పిన పేరుకి ఓట్లు వేయాలి. ఇది ఈ కార్యక్రమం ఇక జరగబోద్ది. మనం రాజ్యసభ సభ్యులను అంతా ఉత్తరాదిలో చూస్తాం తొందరలో.
ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. తెలంగాణ విజన్కు ఆర్థిక సహకారం సుముఖత వ్యక్తం చేసిన వరల్డ్ బ్యాంకు. అమెరికాలో సీఎం రేవంత్ చర్చలు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు ఫండ్స్, ఫ్యూచర్ సిటీ, స్కిల్ వర్సిటీకి రుణ సాయం, నెట్ జీరో థీమ్పై ప్రశంసలు. రాష్ట్రంలో పెట్టుబడుల కార్నింగ్ కంపెనీ ఓకే. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు. తెలంగాణ సర్కార్తో అవగాహన ఒప్పందాలు. జీనోమ్ వ్యాలీలు 400 కోట్లతో వివెంట్ ఫార్మా ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చారట. ఇది ఒక వార్త. ఇంకోటి, సోమేష్కు నోటీసులు త్వరలో జారీ చేయనున్న పోలీసులు. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ వ్యవహారం ఎంక్వైరీకి హాజరయ్యేలా ఆదేశం. కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేసే ఛాన్సు. A5గా ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు. 1400 కోట్ల ఆరోపణలతో ఆసక్తి. సోమేష్ కుమార్ మాజీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీగా పనిచేసాడు. ఆయనకి త్వరలో నోటీసులు ఇస్తారట. కమర్షియల్ ట్యాక్స్ దాంట్లో జరిగిన స్కామ్కి సంబంధించి 1400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందట. A5గా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేసే ఛాన్స్ కూడా ఉందట. ఇది ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, చివరి విడతకు పైసలు సిద్ధం. 15 ఆగస్టు 3rd ఫేజ్ రుణమాఫీ వైరాలో ప్రారంభించిన సీఎం రేవంత్. మరో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం. 8.5 వేల కోట్లు రెడీ చేసిన ఆఫీసర్లు. ఇప్పటికే 2 విడతల్లో 12,224 కోట్లు మాఫీ. 17,75,235 మంది రైతుల కుటుంబాలకు ప్రయోజనం అట. మొత్తానికైతే మీరు చెప్పే లెక్కల ప్రకారం 19,000 కోట్లు కూడా లేదు. 18,724 కోట్ల రూపాయలే మాఫీ అవుతుంది. కానీ మీరు 31,000 కోట్లు అని చెప్పి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు. ఇది ఒక వార్త. ఇంకోటి, 30,000 ఉద్యోగాల భర్తీ. త్వరలోనే నియామక పత్రాలు ఇస్తే మీరు భర్తీ చేసినట్టయితే మీరు నోటిఫికేషన్ ఏ రైతురి, మీరు వేసిన నోటిఫికేషన్ లేదు, మీరు భర్తీ చేసింది లేదా. త్వరలోనే 30,000 అట. ఆ 30,000 ఏది? కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లో ఎగ్జామ్ జరిగి ఉన్నదానికి కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు వాళ్ళ చేతికి ఇస్తే దాన్ని కూడా భర్తీ అంటారా? అది మీ ఖాతాలో ఎట్ట వేసుకుంటారు? త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాం. పోడు భూములకు పట్టాలతో పాటు రుణాలు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇంధనం మిల్లు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెబుతుండు త్వరలో 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటుండు. భర్తీ కాదు, అది అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. భర్తీ అంటే మీరు నోటిఫికేషన్ వేసి మీరు ఎగ్జామ్ పెట్టి మీరు భర్తీ చేస్తే దాన్ని భర్తీ అంటారు. ఇది ఎప్పుడో పడ్డ నోటిఫికేషన్, ఎప్పుడో ఎగ్జామ్ రాసిన దానికి రిజల్ట్ ఇచ్చి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాను అనండి. అంతే తప్ప మేము నింపుతున్నాం అనే కలరింగ్ ఇస్తాను అనమాట. ఇది ఒక వార్త దిశకు సంబంధించి. అదే నమస్తే తెలంగాణ. భారత్కు బరువైన బాధ. భారత్ స్టార్ రెజ్లర్పై అనర్హత వేటు. 100 గ్రాముల బరువు తేడాతో ఫైనల్కు దూరం. అనూహ్యంగా ముగిసిన పోగాట్ పథక పోరాటం. ఐఓసీ నిర్ణయంతో నివేరపోయిన క్రీడాలోకం. వినేష్ పోగాటకు దేశవ్యాప్తంగా వెళ్తున్న మద్దతట. ఇది ఒక వార్త. నిలువున విరిగిపడ్డ సుంకేశాల గోడ. త్రుట్టిలో తప్పిన పెను ప్రమాదం. క్షణాల్లో జల దిగ్బంధమైన పంప్ హౌజ్. కూలీలకు వరమైన షిఫ్ట్ మారే సమయం. అరగంట తేడా జరిగితే భారీ ప్రాణ నష్టమే. వారం రోజులుగా దాచిపెట్టిన జలమండలి గేటును తన్నుకొని ఉవ్వెత్తున దూసుకొచ్చిన సాగర్ జలాలు. ఈ నెల 1న ఘటన జరిగిన గుట్టుగా ఉంచిన జలమండలి. ఎండాకాలంలో సాగర్ నీటి మట్టం తగ్గేదాకా నిలిచిపోనున్న పనులు. ఇది నిలువున ఇరిగిపడ్డదట సుంకిశాల గోడ. త్రుట్టిలో తప్పిన పెను ప్రమాదం. ఆ కూలీలు ఏదైతే షిఫ్ట్ మారే టైంలో కాబట్టి ప్రాణాలు చాలా కాపాడినట్టయింది. ఆ షిఫ్ట్ మారే టైమే వాళ్ళ ప్రాణాలకు వరమైంది. లేదంటే చాలామంది చనిపోయేటోళ్ళట కూలీలు. పాపం కుప్ప కూలిపోయిందట. ఇది ఎప్పుడు ఆగస్టు 1 నాడు జరిగింది. దీన్ని దాచిపెట్టిందట ప్రభుత్వం. దాచిపెట్టి బయటకి తెలవకుండా చేశారు. మొత్తానికైతే సుంకిశాల ప్రాజెక్టులో ఈ నెల 1న సాగర్కు నీళ్లు దాటికి కుప్పకూలిన రక్షణ కూడా. మొత్తానికి ఇప్పట్లో ఇక దాని రిపేర్ ఉండదు. ఎందుకంటే నీళ్ళు వస్తూనే ఉంటాయి కాబట్టి నీళ్ళు మొత్తం వృధా అయితే ఇక ఎప్పుడో మళ్ళీ ఎండాకాలం దాన్ని రిపేర్ చేస్తారు. తెలంగాణలో మన బిడ్డలే స్థానికేతరుల లోకల్ పాలసీ ఏది? విద్యార్థులు తల్లిదండ్రులకు జీవో 33 ఆశానిపాతం. సొంత విధానాన్ని రూపొందించలేని దుస్థితిలో సర్కారు ఉందట. బయట రాష్ట్రంలో ఇంటర్ చదివితే స్థానికత వర్తించదా? నియామకాల్లో స్థానికత నిర్ధారించిన బీఆర్ఎస్ సర్కార్ 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు. ఉమ్మడి నిబంధనతో విద్యలో నిర్ధారించలేకపోయాం. 2014 తర్వాత నెలకొల్పిన కాలేజీల్లో మన బిడ్డలకు లబ్ధి. గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన. అఖిలపక్షాన్ని పిలవండి, సలహాలు ఇస్తాం. గుడ్డెద్ది చేలో పడ్డట్టు తెలంగాణలో ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఉందని హరీష్ రావు అంటున్నాడు.
దేని విషయంలో? తెలంగాణలో లోకల్, నాన్ లోకల్ అనే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలలో స్పెసిఫిక్‌గా 95% లోకల్ అభ్యర్థులకి, 5% నాన్ లోకల్ అభ్యర్థులకి, అంటే లోకల్, నాన్ లోకల్ చూడరు 5%కి. 95% మస్ట్ అండ్ షుడ్‌గా లోకల్ అభ్యర్థికే ఇవ్వాలని ఒక నిబంధన పెట్టిండు. అది ఒక అద్భుతం. గతంలో అట్లా లేదు. కానీ విద్యలో పెట్టలేకపోయారు. ఎందుకు విద్యలో పెట్టలేకపోయారంటే 10 ఏళ్ల పాటు 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఈ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కాబట్టి ఆ లోకల్ నిబంధన చదువు కొరతెచ్చదు, ఓన్లీ ఉద్యోగాల కొరతెస్తుంది. కాబట్టి విద్యకు సంబంధించి, కాలేజీలో అడ్మిషన్లకు సంబంధించి ఆంధ్ర విద్యార్థులు కూడా వచ్చే అడ్మిషన్ పొందే అవకాశం ఆ 10 ఏళ్లలో వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ళు ముగిసిపోయినాయి జూన్ 2న. ఆ విద్యకు సంబంధించి లోకల్ విధానాన్ని రూపొందించే తీరిక కానీ, ఆలోచన కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. గుడ్డేది చేలో పడ్డట్టు వ్యవహరిస్తుంది. అసలు లోకల్ అనే నిబంధనలను రూపొందించలేని నిర్వీర్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. దాన్ని పిలవండి, అఖిలపక్షాన్ని మేము సలహాలు ఇస్తాం. మన విద్యార్థులకు నష్టం జరుగుతుంది. అడ్మిషన్ టైం ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్మిషన్లు, మెడిసిన్ అడ్మిషన్స్, ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్స్, అనేక రకాల పీజీ సెట్ అడ్మిషన్స్ ఉన్నాయి. దాంట్లో ఆంధ్ర విద్యార్థులు ఇప్పుడు మళ్ళా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు అనుభవించారు కాబట్టి. దాని నుంచి మినహాయింపు ఇవ్వడానికి ఒక జీవోనో ఒక నిబంధన ఏదో తేవాలి. లోకల్ అయింది, నాన్ లోకల్ అయింది. దాన్ని తెచ్చే పరిస్థితి లేదు. గుడ్డేది చేలో పడ్డాడు చేస్తున్నట. జీవో నెంబరు 33 అనే పేరుతోనే వాళ్ళు తెలంగాణకి విద్యార్థులకు రావాల్సిన సీట్లను కూడా పొందే అవకాశం ఆంధ్ర విద్యార్థులకు ఉంది. ఇది ఒక వార్త. విలీనం కేవలం దుష్ప్రచారం, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం అని, అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయింది అని కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చినాయి నిన్న. అసలు కొంతమంది చూసి వచ్చినట్టు చెప్పారు. కొన్ని ఛానల్స్ సంబంధించి సీనియర్ జర్నలిస్టులు కూడా చూసి వచ్చినట్టు ఎప్పుడు కాబోతుంది, ఢిల్లీ ఎన్నికల తర్వాత, ఢిల్లీ ఎన్నికలకు ముందా, ఢిల్లీ ఎన్నికలు కంప్లీట్ కాగానే బీఆర్ఎస్ పోయి అందులో జాయిన్ అయింది. దాంట్లో కేసీఆర్ పాత్ర అయింది, బీజేపీలో కేటీఆర్ అయింది, హరీష్ రావు అయింది, అన్నీ మొత్తానికైతే వాళ్ళకున్న ఆలోచన అంతా చెప్పారు. ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే ఇక అసలు అయిపోయింది, విలీనానికి మాట్లాడారు, విలీనం తప్ప ఇక మార్గమే లేదు, ఇక బీఆర్ఎస్ పార్టీ చరిత్రే ఇక ఉండదు అనే విధంగా చెప్పారు. దానిపైన కేటీఆర్ స్పందించిండు. ఇది ఒక దుష్ప్రచారం మాత్రమే, దీనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. ఖమ్మం జిల్లాలో మరో రైతు బలవన్ మరణం. 4 రోజుల్లో 5గురు ఆత్మహత్య చేసుకున్నారట. మొత్తానికి ఖమ్మం జిల్లాలో రూరల్ మండలానికి సంబంధించి ఒక తండాకు సంబంధించి వెంకటరెడ్డి అయిన రైతు, ఆయనకు సంబంధించి భూ వివాదం ఉంది. దాంట్లో పోలీసులు అధికారులు పట్టించుకోవట్లేదని మందు డబ్బా వీడియో తీసుకుంటూ సెల్ఫీ వీడియో తాగి చనిపోయింది పాపం 2 రోజులు చికిత్స తర్వాత. ఇది ఇవాళ రైతుల పరిస్థితి. రైతుల యొక్క సమస్యలకి మందు డబ్బా పరిష్కారం అయింది, ప్రభుత్వం పరిష్కారం చూపట్లేదు అనేది ఒక వాతావరణం కనపడుతుంది. ఇప్పటికే 5 మంది చనిపోయారట 4 రోజులలో. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే పరిస్థితి ఉందా? రైతులు ఏదైనా సమస్య మీద రిప్రజెంటేషన్ ఎంఆర్ఓకో, ఎస్ఐకో, కలెక్టర్కో ఇస్తే దానిపైన దృష్టి పెట్టే పరిస్థితి ఉందా? ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీసులో, ప్రజాభవన్లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి పేరుతో పెట్టారు. కానీ అక్కడ ఇచ్చిన దరఖాస్తుకి దిక్కు మొక్కు లేదు. మరి దిక్కు మొక్కు లేనప్పుడు ఏం చేయాలి? రైతులుగా మందు డబ్బా తప్ప ఏం దిక్కు ఉంటుంది? ఇగో ఈ పరిస్థితి నుంచి రైతులను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. తమ్ముడు పెట్టుబడి, అన్న అగ్రిమెంటు. ఆ ముగ్గురి బంధం ఇది. తమ్ముడు అట పెట్టుబడి పెట్టిండట, అన్న అగ్రిమెంట్ చేసుకోండి. అన్న అంటే ఎవరు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. తమ్ముడు అంటే ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. స్వచ్ఛ బయోతోని ఒప్పందం చేసుకున్నాం, 1000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నాం అని చెప్పి 1000 కోట్ల పెట్టుబడి పెట్టేటట్టు. అసలు 1000 కోట్ల స్వచ్ఛ బయో కంపెనీ ఎక్కడిది? దానికి 1000 కోట్లు ఎక్కడి? అది పెట్టుబడి పెట్టే అంత స్థాయి ఉందా దానికి? అది ఎప్పుడు ఏర్పడబడ్డది? ఇన్కార్పొరేట్ ఎప్పుడైంది అసలు ఆ కంపెనీ? అసలు ఉంది ఆ లిస్టింగ్లో అనే విషయాలు ఏది అసలు ప్రజలకు చెప్పరు. డైరెక్ట్ పోయి మార్చుకోవటమే, కాగితాలు మార్చుకోవటం, ఆ ఫోటోలు పెట్టడం, ఆ ఫోటోలు మీడియాకి ఇవ్వడం, దాన్ని వినాలా, మనం బకరాలు కావాలి ప్రజలు. ఇది స్వచ్ఛ బయోతో రేవంత్ డీల్ గుట్టు రట్టు. ఒప్పందం స్వచ్ఛ బయో గ్రీన్తోనే. ముఖ్యమంత్రి రేవంత్ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీ ఇదే. అగ్రిమెంట్ సమయంలో వాటాదారు హర్ష పస్నూరి కూడా అమెరికాలోనే. విమర్శలు వస్తాయని అసంపూర్ణంగా కంపెనీ పేరు ప్రకటించిన సీఎంఓ సుగనిత్ బయోతో ముందే డీల్ కుదిరించుకున్న స్వచ్ఛ బయో గ్రీన్ సంస్థ అట. ఇది స్వచ్ఛ బయో సంస్థ వాటాదారు హర్ష పస్నూరి, ప్రవీణ్ పరిపాటితో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పైన రేవంత్ రెడ్డి సోదరుడు జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి అట. ఈయన ఈ స్వచ్ఛ బయో కంపెనీలో ఒక డైరెక్టరు. ఆయన ఫోటోలో లేకుండా ఇగో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పరిపాటి, పస్నూరి అట, హర్ష అట, వీళ్ళిద్దరితోని ఫోటో దిగి పత్రాలు మాది. ఈ పస్నూరి హర్షవుడు, పరిపాటి ఎవరు?
ఈ ప్రవీణ్ పరిపాటి ఎవరు? వీళ్ళకి అసలు కంపెనీ ఉందా? ఎప్పుడు పెట్టారు? ఆ కంపెనీలో డైరెక్టర్లు ఎవరు? మరి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టు జగదీష్ రెడ్డి, యనమల జగదీష్ రెడ్డి దాంట్లో ఉన్నడా? వాటాదారేనా? డైరెక్టరేనా? డైరెక్టర్ అయి ఉంటే దానిపైన వస్తున్న విమర్శలకి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లే? ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే మీరు ఇలా ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయారు, మీ వ్యక్తిగత పని పైన పోవాలి. ముఖ్యమంత్రి హోదాలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన మీరు పోయి ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ ప్రజలకి చెప్పాల్సిన అవసరం, ప్రజలు తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. కానీ చెప్పే పని చేయట్లేదు. ఈ ఒక వార్త, సోదరుల దందాకే అమెరికా పర్యటన, ఇప్పటిదాకా బోగస్ కంపెనీలు, ఇప్పుడు రేవంత్ కుటుంబ కంపెనీలు వస్తున్నాయి. 15 రోజుల క్రితం ఏర్పడిన స్వచ్ఛ బయోకు 1000 కోట్ల ఒప్పందం చేసుకునే సీన్ లేదు. మా ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలి, బోగస్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్తామని క్రిషాంక్ చెబుతుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు స్పందించాలంటాడు. తుంగతుర్తి రైతులు కాళేశ్వరం యాత్ర సాగునీళ్ల కోసం శ్రీరామ్ సాగర్ దాకా పైనమాట. ఇప్పుడు నడి వానాకాలంలో సాగునీళ్ల కోసం పాదయాత్రలు చేయాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. మరి ఏం జరుగుతుంది? కాళేశ్వరానికి యాత్ర చేస్తారట, శ్రీరామ్ సాగర్ నీళ్లు రావట్లేదట. మల్లన్న సాగర్పై నాలుక మడత, నాడు భూకంపం అన్నారు, నేడు బ్రహ్మాండం అంటారు. 50 టీఎంసీలతో ఉపద్రవం అని అప్పట్లో గగ్గోలు, హైదరాబాదు తాగునీటికి ఇదే దిక్కు అంటూ జీవో. ఏది నిజమో కాంగ్రెస్ చెప్పాలంటున్న ప్రజలు. పైప్ లైన్ పొడిగిపై ఆరోపణలు విలువ. వాస్తవం ఇది. ఇదే మల్లన్న సాగర్ పైన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమం చేసింది. భూకంపాలు వస్తాయి, అయిపోయింది, భూమి బద్దలైందని. ఇది ఇవాళ బ్రహ్మాండం అంటారు. జీవో జారీ చేశారు. మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని తీసుకోవచ్చు అన్నారు. హైదరాబాద్కి 15 టీఎంసీల నీటిని, తాగునీటిని అక్కడి నుంచే తీసుకున్నారు. వీళ్ళు ఏదైతే భూకంపం వస్తుంది, బద్దలైద్ది, అది పనికిరాదన్న మల్లన్న సాగర్ నుంచే 15 టీఎంసీల నీళ్ళు హైదరాబాద్కి తీసుకోవడానికి తాగునీరు కోసం జీవో విడుదల చేశారు. పైప్ లైన్ కూడా ఫ్రేమ్ చేశారు 540 కోట్లతో. దానిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఇది ఒక వార్త. బాబు బాటలో రేవంత్ మళ్ళీ తెరపైకి ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ అధికారులతో సీఎం చర్చలు, దానితో కలిసి పనిచేస్తామంటున్నా అంటూ ప్రకటనలో తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తెస్తారట. వాస్తవంగా ఈ వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు పెట్టుబడిదారులు అనేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఆ పదాలు, ఆ ప్రతినిధులు, ఈ మార్చుకోవటాలు, కాగితాలు మార్చుకునే కథలన్నీ అప్పుడే వినపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చాక వినపడుతున్నాయి. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాగితాలు మార్చుకునే కార్యక్రమం, వరల్డ్ బ్యాంక్ అనే పదాలు వినిపించలే. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా బాబు బాటలోనే మళ్ళీ రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. తెరపైకి ప్రపంచ బ్యాంకు వచ్చింది. మరి ప్రపంచ బ్యాంకు చేతిలో తీసిపోయి పెడతారా దీన్ని తెలంగాణని అనేది ఒక టాకు. అన్నగారి జోరట, పెద్ద తమ్ముడు పేరు, చిన్న తమ్ముడు పేరు. చిన్న తమ్ముడు ఊరు, పెద్ద తమ్ముడు పేరు అన్నగారి జోరు. ఈ అన్నగారి ఊరు అంటే యనమల తిరుపతి రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు వెలుస్తాయి. అధికారం ఉంది కాబట్టి పోస్టర్లు వెళ్తాయి. ఈయన సీఎం రేవంత్ పెద్ద తమ్ముడు జగదీష్ రెడ్డి, స్వచ్ఛ బయో కంపెనీ డైరెక్టర్ అట. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మేయర్ కుర్చీలో కూర్చున్న సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి. మొత్తానికి ఫ్యామిలీ గుంపు గుర్తపెట్టారు. ఒక ఆయన మేయర్ సీట్లో కూర్చుండట ఆస్ట్రేలియా పోయి, ఇంకొక ఆయన ఒప్పందాలు చేసుకుంటాడు, ఇంకొక ఆయన బర్త్డే పార్టీలు చేసుకుంటాడు. బర్త్డే పార్టీకి హైదరాబాద్ ప్రజలు చూసే విధంగా అన్ని పోస్టర్లు వెలిచినాయి. ఇది ఒక వార్త. ముప్పై 30,000 మందికి రుణమాఫీ కాలేదు. డీసీసీబీ, పిఎస్సిఎస్ఎల్లలో అర్హులైన రైతులు ఉన్నారు. మరో 3,982 మంది అర్హులను జాబితాలో చేర్చలేదు. ఈ సమస్యలు ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. 157 మంది పిఎస్సిఎస్ కార్యదర్శులపై చర్యలకు లేఖ టెస్కాబ్ అధికారులు వెల్లడట. మొత్తానికి 30,000 మందికి రుణమాఫీ కాలేదట. టెస్కాబ్ వాళ్ళు నిన్న అధికారికంగా ప్రకటించారు. ఇంకోటి 48 గంటల్లో 44,000 ఫిర్యాదులు వచ్చినట రైతు రుణమాఫీ పైన. ఫోన్ కాల్స్లో 3,562 వాట్సాప్ మెసేజ్లు, 42,984 అర్హత ఉండి, అంటే ఫోన్ కాల్స్ 3,500 అట, వాట్సాప్ మెసేజ్లు 42,900 అంటే 43,000 దాదాపు. అర్హత ఉండి రుణమాఫీ కాని రైతుల ఫిర్యాదు. రాష్ట్రంలో సగం మంది రైతులకే రుణమాఫీ. సీఎంకు దమ్ముంటే రైతు సదస్సులు పెట్టాలి. మంత్రివర్గ సంఘం విహారయాత్రలకే పరిమితం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పిండు. ఇది 48 గంటలలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ఒక ఫోన్ నెంబర్ పెట్టింది. మీకు రుణమాఫీ కాకపోతే వాట్సాప్ మెసేజ్ కానీ ఫోన్ కాల్ చేయండి అని ఒక ఫోన్ నెంబర్ పెడితే 48 అవర్స్లో 42,000 మంది ఫోన్ చేశారట. అంటే ఫోన్ అయితే మెసేజ్ అయితే
42,000 మంది మాకు రుణమాఫీ కాలేదు, మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకోండి అని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెప్పారట. అంటే 48 గంటల్లోనే 44,000 మంది. అంటే మరి ఇంకొక 48 గంటలు గడిస్తే ఇంకో 44,000 వస్తారా? వీళ్ళపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, వీళ్ళకి ఏం న్యాయం చేస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. సాక్షి చూద్దాం. గుండె బరువెక్కింది అట. రేజలర్ వినేష్ పొగటాకు తీరని వేదన. ఒలింపిక్స్ ఫైనల్కు ముందు అనర్హత వేటు 100 గ్రాముల అధిక బరువే కారణం. పథకం లేకుండానే నిష్క్రమణ. అద్భుత ప్రదర్శనకు అనూహ్య ముగింపు జరిగిందన్నట్టు ఒక వార్త. ప్రైవేటు వారి పాట. దేనికి? ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ల వేలం దందా జరుగుతుందట. ఎవడు కూడా పడుచుకుంటూ లేడు. ఈయనెక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు వేలం పాటలై సీట్లు అమ్ముకుంటుంటే రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి స్కిల్ యూనివర్సిటీ అంటుండు. ఉన్న యూనివర్సిటీలకు దిక్కు లేదు, స్కిల్ యూనివర్సిటీ ఎందుకు రానాయన అని జనాలు అంటున్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు వేలం పెడుతున్నాయట. ప్రైవేటు వారి పాట అని. నోటిఫికేషన్కు ముందే దొడ్డిదారిన అడ్మిషన్లో సీటు కోసం వెళ్లే విద్యార్థులను గేటు వద్ద నుంచి వెనక్కి పంపుతున్న వైనం. గేట్లోకి రానిరు ఈ ముండా కొడుకులు. ఎవడైతే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి దందా చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, నడి బజాట్లో సీట్లు అమ్ముకుంటున్నారో వాళ్ళు గేట్లోకి రానిరు పేద విద్యార్థులని. వాళ్ళ బట్టలు చూసి ఆడ నుంచి వెనక్కి పంపిస్తారు. అసలు వాళ్ళకి ఆ కాలేజీలు నడిపే అర్హత లేదు, నైతిక విలువలు లేవు. కానీ వాళ్ళకే ఈ ప్రభుత్వ పెద్దలు కూడా వత్తాసు పలుకుతారు. ఇది విద్యామండలి నోటిఫికేషన్తో అడ్మిషన్లు అంటూ అడావుడి. రూల్స్ ప్రకారం జేఈఈ ర్యాంకర్లు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఈఏపీ సెట్, ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లు. కానీ ఇవేవి పట్టించుకొని కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు సిఎస్సి కోర్సుకు 20 లక్షల వరకు బహిరంగ బేరాలు. మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని గతంలో విద్యామండలి ప్రతిపాదన. కానీ అలా జరగకుండా అడ్డుకుంటున్న కాలేజీలు. ఆన్లైన్ నిర్వహించాలని విద్యామండలి చెప్పింది బయటికి. మళ్ళీ అదే విద్యామండలి మేము చెబుతున్నా కానీ మీరు అమ్ముకోండి అని చెప్తున్నారు. అమ్ముకోండి అని చెప్పబోతే ఎవడైనా ఇప్పుడు డైరెక్ట్గా పేపర్లో వచ్చింది వేలం పాట జరుగుతుందని. మరి అదే విద్యామండలి ఎందుకు ఆన్లైన్ పెట్టలేదు, మీరు ఎట్లా అమ్ముకుంటున్నారని చర్యలు తీసుకొని సీజ్ చేసిందే ఏదన్నా ఒక కాలేజీ ఇన్ని సంవత్సరాలు? ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పైన చర్యలు కానీ సీజ్ చేయడం జరిగిందా? అనుమతులు రద్దు చేశారా? చేయరు. కొన్ని వందల కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కంప్లైంట్ తీసుకునే నాదులు లేడు. వాళ్ళు అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు, విద్యార్థుల్ని జీవితాలను బుగ్గిపాలు చేస్తానని కంప్లైంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కంప్లైంట్ తీసుకునే దిక్కు దివాణం లేదు. ఇది మన తెలంగాణ ఉన్నత విద్యామండలి తీరు. ఇది మన తెలంగాణలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారం. డైరెక్ట్గా వేలంపాట పెట్టి అమ్ముతున్నారు. ఎవరికి తల వంచేది లేదు. బీఆర్ఎస్ పొత్తులు విలీనాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ చెప్తుండే ఎవరికి తల వంచడట. ఇది ఒక వార్త. అనర్హత పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేశారట. 3.5 నెలలకు పైగా వాదనలు విన్న హైకోర్టు రాజ్యాంగపరమైన అంశాలు నేపథ్యం కావడంతోనే ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. పిటిషనర్లు, ప్రతివాదుల తరపున సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలు తీర్పులను ఉదాహరిస్తూ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానా నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరారని, ఆయన కూడా అనర్హుడుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో పిటిషన్ వేసిండట. ఇది మొత్తానికి నాగేందర్ను అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ అట. మొత్తం 3 వేశారు. ఈ పిటిషన్ల పైన మొత్తానికైతే సీనియర్ న్యాయవాదులు మొత్తం సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాదులు రఘురామట, శ్రీ రఘురామ్, మయూర్ రెడ్డి వీళ్ళంతా వచ్చి వాదనలు వినిపించారు. వాదనలంతా 3.5 నెలల నుంచి ఆర్గ్యుమెంట్స్ అన్నది హైకోర్టు. తీర్పు రిజర్వ్ చేసింది. ఆ రిజర్వ్ తీర్పు ఎప్పుడు వస్తుందో దానిపైన అప్పుడు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత ఉంటుందా ఉండదా? ఈ 3 అనర్హత పైన, ఈ 3 పైన కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ పైన ఈ జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేల భౌతికంగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏమైనా జాయిన్ కావాలని ఆలోచన చేసేవాళ్ళు ఆలోచన గండిపడే అవకాశం ఉంటుంది. ఇది తొందరలోనే తేలబోతుంది. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది సాక్షి పేపర్. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనట. ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యం. బీసీ రిజర్వేషన్ల ఖరారా, కులగణన, ఓటర్ల జాబితానా తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వం. కులగణనకు చాలా సమయం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ
రిజర్వేషన్లు తేల్చేందుకు 3 నెలలు. కులగణనతో ఆలస్యం అయిద్దట, సీఎం వచ్చాక స్పష్టత వస్తుంది. అది రాదు, మన రాదు. ఎందుకంటే ఆ కులగణన చాలా లేట్ అయిద్దని ప్రభుత్వం ముందే ఊహించుకుంటుంది. ఆ కులగణన చేయాలని మీకు కమిట్మెంటు, చిత్తశుద్ధి ఉంటే అది పెద్ద సమయం కూడా పడదు. కానీ టైం పట్టిద్ది అని దాన్ని పట్టించుకోకుండా నెలల పాటు గాలికి వదిలేసే టైం పట్టకపోతే ఏం పట్టిద్ది? దానిపైన కూర్చొని మాట్లాడి అసలు ఎట్ట చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఎన్ని రోజులు పట్టిద్ది అనేది అధికారులతో చర్చిస్తే వెళ్తే కానీ దానిపైన స్పష్టత లేదు. అమెరికా నుంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందట. మొత్తానికి స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అర్థమైంది. ఎందుకంటే ఎన్నికలు పెట్టాలంటే రిజర్వేషన్ల ఖరారు చేయాలి. రిజర్వేషన్ల ఖరారు చేయకుండా బీసీలకి కాంగ్రెస్ పార్టీ వస్తే 43% రిజర్వేషన్ ఇస్తున్నది స్థానిక సంస్థల్లో. అది ఇవ్వకుండా ఎన్నికలకు పోతే బీసీలు ఉద్యమం చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు మూసీ ప్రాజెక్టుకు అండగా వరల్డ్ బ్యాంక్ అట, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, ఫ్యూచర్ సిటీకి సహకారం. బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సీఎం రేవంత్ భేటీ. ప్రాజెక్టులన్నీ వేగంగా అమలు చేస్తామన్న సీఎం తెలంగాణ జుట్టుని ప్రపంచ బ్యాంక్ చేతిలో పెట్టినట్టే అయిపోయాయి. వాళ్ళు సహకరిస్తారన్నమాట. 3 నెలల్లో ప్రాణహిత వచ్చే వేళ తమిడిహట్టి వద్ద పనులు ప్రారంభిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి ఉమ్మడి ఆదిలాబాద్లోని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశామని వెల్లడి. బంగాళాఖాతంలో వేస్తే వేశారు కానీ ఇప్పుడు రైతులకు ఏం చేస్తారో చెప్పాలా. మళ్ళీ రైతులకు బంగాళాఖాతంలో మంచిదాన్ని ఏమైనా బంగాళాఖాతంలో ఇచ్చారా, మంచి పాయింట్లు ఏమైనా తీసుకున్నారా? మొత్తాన్ని తీసిపోయి బంగాళాఖాతంలో వేసి మళ్ళీ ఏమన్నా పనికిరాని వ్యవస్థ ఉంది వేసుకొస్తారా? బిచ్చగాళ్ల ఫోటోలతో ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేస్తున్నట్టు. వాటి సాయంతో సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్న ఏజెంట్లు. ఒక్కో సిమ్కు 3,000 వరకు వసూలు. ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేస్తున్న తప్పించుకుంటున్న క్రిమినల్స్. సిమ్లో ఉన్న అడ్రస్లో బిచ్చగాళ్ళు, అడ్డా కూలీలు ఉంటున్నారట. ఇది ఒక పెద్ద దందా అయింది సైబర్ క్రైమ్కి సంబంధించి. రోడ్ల అమ్మట అడుక్కునే బిచ్చగాళ్ళు, అడ్డా మీద లేబర్ కూలీలకి సంబంధించి వాళ్ళ ఆధార్ని మార్ఫింగ్ చేసి సిమ్ములు తీసుకొని ఆ సిమ్ములతోని ఈ సైబర్ క్రైమ్ చేస్తున్నారు. వందల వేల రూపాయలు, లక్షల రూపాయలు తెలవకుండా వేరే అకౌంట్లో నుంచి సైబర్ క్రైమ్ రూపంలో తీసుకుంటున్నారు. కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ట్రేస్ చేయడానికి పోతే ఆధార్ని బేస్ చేసుకొని అడ్రస్లో అడ్డా మీద కూలీలో బిచ్చగాళ్ళు ఉంటున్నారు. ఇది ఒక పెద్ద దందా అయింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బీజేపీలో లొక్కలొక్కలాట. ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వం మధ్య గ్యాప్. పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయని నేతలు. స్టేట్ ఆఫీసులో కనీసం ఎల్పీ నేత కూడా రూమ్ అలాట్ చేయని పోయినమాట. ఇది బీజేపీ పార్టీ పరిస్థితి. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాని ఎల్పీ నేత, లెజిస్లేటివ్ పార్టీ నేతకి పార్టీ ఆఫీసులో రూమ్ లేదట. అందుకే బీజేపీ పార్టీలో లొక్కలొక్కలు ఉన్నాయట. రాష్ట్ర నేతల మధ్య గ్యాప్ను సరిచేయని పార్టీ అధిష్టానం వాళ్ళు పడుచుకుంటట్లేదు. స్టేట్ ఆఫీసులో ఇతరుల రూములలోనే ఎమ్మెల్యేలు గడపాల్సి వస్తుందట. ఇది మొత్తానికి బీజేపీ పార్టీలో, తెలంగాణ బీజేపీలో లొక్కలొక్కలో ఉన్నట్టు వెలుగు పేపరు ఒక వార్తను రాసింది. ఇది వెలుగుకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. జిహెచ్ఎంసీలో ఇష్టారాజ్యం అట. అవినీతి అధికార అరాచకం. డిప్యుటేషన్ మీద వచ్చి 5 ఏళ్లుగా ఇక్కడే మకామట. బదిలీ కాకుండా అవినీతి సొమ్ముతో ఎంజాయ్. మున్సిపల్ నిబంధనలు ధిక్కరించి కోట్లు కొల్లగొడుతున్న అధికారి. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిసిపి ప్రదీప్ కుమార్పై పూర్తి ఆధారాలతో మరో కథనమాట. సిసిపి ప్రదీప్ కుమార్ అట. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అనుకుంటా. చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ ప్రదీప్ కుమారు. ఈయన 5 ఏళ్ళు అయితే డిప్యుటేషన్ పై వచ్చిండు. కోట్ల రూపాయలు సంపాదించినట అవినీతి సొమ్ముతోని. ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఈయన నుంచి పోయే పరిస్థితి కూడా లేదు. దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే కోట్ల రూపాయలు వచ్చే పదవిని, అదే పోస్ట్ని అంత ఈజీగా వదులుకుంటాడా. దీనికి సంబంధించి ఒక వార్తని ఆదాబ్ హైదరాబాదు చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఇచ్చారు 8th పేజీలో. ప్రదీప్ కుమార్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఆఫీసర్ అటైనా. ఇది ఇష్టారాజ్యం అట. తెలంగాణలో అవినీతి అధికారుల ఆగడాలు మామూలుగా లేవు. జిహెచ్ఎంసీలో అక్రమార్కులకు అండగా నిలుస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. బండరాయిపై వర్షం పడితే దాని సిగ్గు ఎగ్గు లేకుండా తడుస్తుంది. ఒంటి మీద రెట్ట పడితే దులిపేసుకొని పోయే మహానుభావులు ఈ సొసైటీలో తిష్ట వేసి కూర్చున్నారంటే అతిశక్తి కాదు.
ప్రస్తుతం అలాంటి ఒక అధికారి అవినీతి భాగవతం పుంకాను పుంకాలుగా రాస్తున్నా తరగడం లేదు. ఈయన గారి అవినీతి చరిత్ర చూసి అవినీతి అనే పదం కూడా సిగ్గుపడుతుంది. కళ్ళు బయర్లు కమ్మే ఒక కథనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. వివరాలు చూస్తే ప్రజాస్వామ్యంలో సామాన్యులకు సంపన్నులకు ఒకటే రూల్ ఉండాలి. తప్పు చేస్తే ఎంతటి వారిని శిక్షించ తప్పదు అనే నినాదంతో టీఎస్బీ పాస్ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు దానిలో కొన్ని లోపాలను అతిక్రమించి లక్షల కోట్లు దోచుకుంటున్న అవినీతి అధికారులు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ స్థాయి అడిషనల్ సిసిపి అవినీతి అధికారి అవినీతి నెలలో 8 పొందుపరిచి 8, 9, 10 ఇలా పూర్తి ఆధారాలు సేకరించి వార్తలు రాసిన గత ప్రభుత్వంలో అధికారులు ప్రభుత్వ పెద్దలకు దోచిపెట్టారనే నేపథ్యంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విభాగంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను బదిలీలు చేసిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఇన్ని బదిలీలు జరుగుతున్నా కొందరు అవినీతి అధికారులు తమ పలుకుబడితో ఏళ్లుగా అదే సీట్లో కూర్చొని కోట్లు కొల్లగొడుతున్నారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ ప్రదీప్ కుమార్. ఈయన ఎవిడెన్స్లు కూడా ఇచ్చారు. కోట్ల రూపాయలు ఎట్లా అతిక్రమించి అవినీతి అక్రమాలు చేసిండు, రూల్స్కి ఎగనెస్ట్గా ఆయన చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి పుంకాలు ఉందట ఈ ప్రదీప్ కుమార్. కానీ ఈ ప్రదీప్ కుమార్ని కదిలిచ్చే మరి నాదుడు లేడు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కూడా మేనేజ్ చేసి ఉండడా, ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించాడు కాబట్టి ఆ కోట్లు మొఖాన పెట్టి మేనేజ్ చేసి మళ్ళీ అక్కడే ఆ కుర్చీని వదులుకోకుండా ఉంటాడు. కానీ ఈ ప్రదీప్ కుమార్ని అయితే పంపితేనే అక్కడ మొత్తం సరైంది, కానీ పంపే పరిస్థితి లేదా అనే ఒక వాతావరణం ఇష్టారాజ్యంగా ఉందట జిహెచ్ఎంసీలో. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి గారు కానీ మున్సిపల్ శాఖ మంత్రి కానీ ఎవరైనా దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఉందా? మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. మరి దీని గురించి పట్టించుకునే నాదుడుండా? ఎందుకంటే డైరెక్ట్గా ఆధారాలతోని ఫైల్ నెంబర్లతోని రాశారు వార్త. మరి దీనిపైన అమరాపాలి గారే ఏమైనా చర్య తీసుకుంటారా? ఆయన తప్పించే కార్యక్రమం ఉందా? ఆయన డిప్యుటేషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఇంకొక 5 ఏళ్ళు. ఈ అవినీతి అక్రమాలు ఇట్లే ఉండాలి, మాకు కావాలి, మాకు ఎలాంటి వాళ్ళు ఉంటేనే మాకు కూడా అవినీతి అక్రమాల సొమ్ము సంపాదించుకోవడానికి ఉంటుందని ఏమన్నా ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారా? తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ప్రజలు దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక వార్త ఆదాబు హైదరాబాద్కు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలోని వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.